హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇప్పుడు మీకు నేను ఒక స్పెషల్ ఐటెమ్ చూపించబోతున్నానండి. ఏంటంటారు అది? పావు బజ్జీ అండి. పావు బజ్జీ ఏ విధంగా చేయాలన్నది మీకు చూపిస్తున్నాను. ముందు ఏం చేస్తారంటే ముందుగా ఒక గిన్నె తీసుకోండి. తీసుకురండి, గిన్నెలో నీళ్ళేసండి, అందులో ఉప్పు వేయండి, కొద్దిగా ఉప్పు వేసాకండి అందులో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయండి. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత అవి ఉడుకుతూ ఉంటాయండి. ఈ మధ్యలో ఏం చేస్తారంటే మీరు టమాటాలు తీసుకురండి. టమాటాలు ముక్కలు కింద కోసి మిక్సీలో వేసుకుని దాన్ని బాగా పేస్ట్ లా చేసుకోవాలి. కొద్దిగా పేస్ట్ లా చేసుకునండి, పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలోని. ఈ లోపల ఏంటంటే ఆ టమాటా మన బంగాళదుంపలో క్యారెట్ వేయం కదండి, ఈ ఉడుతుంటాయి కదా మధ్యలోని, ఉడికిన చూసుకునండి. ఉడికితే ఆ ముక్కలను సపరేట్ గా వేసి పక్కన ఒక గిన్నె పెట్టేసుకునండి. ఆ నీళ్లు ఉడికి నీళ్ళు పారిపోయకుండా అవి ఉపయోగపడతాయి, ఎందుకు చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేయండి. మూకుడు పెట్టేయండి, అందులో కొద్ది నూనె వేసేయండి, అందులో క్యాప్సికం ముక్కలు వేసేయండి కొద్దిగా. అందులోని పేస్ట్ చేసాం కదండి, టమాటా పేస్ట్. ఆ టమాటా పేస్ట్ తీసుకుని ఆ మూకుడికి వేసేసేయండి. వేసిన తర్వాత పచ్చి బఠానీలు ఉంటాయి కదండి, ఆ పచ్చి బఠానీలు కూడా తీసుకునండి. ఆ పచ్చి బఠానీలు కూడా అందులో వేసింది, బాగా ఉడకనిచ్చేటట్టు చెయ్యండి. ఉడకపోతే పచ్చి స్మెల్ వస్తుందంటే టమాటా కొద్దిగా. అప్పుడు ఏం చేస్తారంటే మీరు మనం బంగాళదుంపలు, క్యారెట్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కలు, ఆ ముక్కలు తీసి కూడా ఇందులో వేసేసండి. ఇందులో వేసి కొంచెంసేపు ఉడకనిచ్చండి. ఉడికిన తర్వాత మీరు అందులో ఏం చేస్తారంటే కొద్దిగా తగినంత ఉప్పు మనకి, అలాగే పసుపు వేసండి. కొద్దిగా లైట్ గా కొద్ది కారం వేయండి, ఎక్కువ కాదు మళ్ళీ, ఎందుకంటే తర్వాత కారం వేయాల్సి కొద్దిగా. అంటే లైట్ కారం వేసి తిప్పితే కొద్దిగా అది ఉడుకుతుందండి, పచ్చి స్మెల్ అంతా పోతుంది, టమాటా అంతా అండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఉడికిన వాటిని బాగా మెత్తగా పేస్ట్ లా చేసేయండి. బాగా మెత్తగా పేస్ట్ లా చేయాలండి. చేసేసిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకుని మళ్ళీ ఏం చేస్తారు, ఏదైతే మనం బాండీ ఉందో ఆ బాండీ పెట్టేసుకోవచ్చు కానీ కొత్త పెట్టకూడదు. అందులో పెట్టేసుకునండి. తెలుసు కదా మీకు, బటర్ ఉంటది కదా, బటర్ షాపుల్లో అమ్ముతారు కదా, తెల్లగా ఉంటది. ఆ బటర్ అయింది, బటర్ వేసుకొని కరిగిన తర్వాత అందులో కొద్దిగా క్యాప్సికం ముక్కలు వేసుకుని మళ్ళీ, అలాగే చిన్న చిన్న తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు అండి, ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసి, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మర్చిపోద్దు మీరు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మన టేస్ట్ వేసి కొద్దిగా ఉడకనియ్యాలండి. ఉడకపోతే ఏమవుతుందంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేద్దండి. దాని తర్వాత కొద్దిగా పసుపు వేయండి, పసుపు వేసండి. అలాగే దాని తర్వాత కొద్దిగా కారం కూడా ఏంటో ఎన్నో చెప్పి చూసారు, కారం తక్కువ వేయమని, ఇందుకోసమే. ఇక్కడ కారం వేసాం కదా, అలా కారం వేసింది. దాంట్లో మనం ఏదైతే మెత్తగా చేసుకుని పేస్ట్ ఉందో కదా అన్ని కలిపింది, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేయాలండి మొత్తం. మనం ఏదైతే ఉందో వేసి కొంచెంసేపు అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత మీరు ముందు చెప్పి చూసారు, గుర్తుందో లేదు, నీళ్ళ కోసం. ఏ నీళ్ళు? బంగాళదుంప, క్యారెట్ ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా పక్కన పెట్టాం కదా, అదే నీళ్ళు వాడుకుని ఇందులో వేయండి. వేసిన తర్వాత అవి బాగా ఉడకనే ఉన్నాయి. ఉడికిన తర్వాత అది ఏమవుతుందంటే కూరకు దగ్గరికి వచ్చేద్దాన్ని, కొద్దిగా నీళ్ళన్నీ తగ్గిపోయి బాగా ఉడికి దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడంలో ఒక మంచి ట్విస్ట్ ఉందండి. ఏంటంటారా? టేస్ట్ అంటే ఏం చేయాలి? టేస్టింగ్ సాల్ట్ అది కాదండి బాబు. ఏం చేస్తారంటే ఇక్కడ పావు బజ్జీ మసాలా కానండి, చాట్ మసాలా కానీ ఉంటది, మీరు ఆ మసాలా ఇందులో వేయాలి. అది మనం చేసుకోవడం కొద్దిగా కష్టం అయిపోద్దండి, టైం తినేస్తుంది. దానికోసం బయట ప్యాకెట్లు అంతా కొనేసుకోవచ్చు. అది కొనేసుకుని ఆ మసాలా ఇందులో వేసండి. కొద్దిగా అటు ఇటు బాగా కలపండి, ఎందుకంటే మొత్తం కూర అంతా పడుతుంది. అది పడితేనే ప్యాక్ అవుతుంది. దాని పైన కొత్తిమీర జల్లుకుని, అండి చాలా స్మెల్ అవుతుంది, మా కొత్తిమీర బాగుంటుంది కొత్తిమీర వేసి, ఆ కొత్తిమీర వేసేసి కలిపేసి అటు ఇటు అందులో మధ్యలో మళ్ళీ ఒక బటర్ వేయండి. కొద్దిగా బటర్ వేస్తే కర్రీలోని కొద్ది టేస్ట్ వేరండి. దాని తర్వాత ఏం చేస్తారు, పెనం పెట్టేసుకుని పెనంలో బటర్లు వేసి రెండు బటర్ బాగా కరిగిపోతుందో, కరిగిపోయిన తర్వాత ఇందులో ఏం చేయాల్సి మీకు, కరిగిన తర్వాత కొద్ది కారం చల్లండి అందులో. కారం ఎందుకంటే ఆ బ్రెడ్ ముక్కలకే పట్టాలండి బాబు, అది అందుకోసం కారం జల్లి, ఆ కారంతో పాటు కూడా మీరు కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర కూడా అందులో వేయండి. ఫ్లేవర్ బాగుంటది అన్నమాట మనకి తినేటప్పుడు. అది వేసి ఆ కొత్తిమీరతో వేసిన తర్వాత మన బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా, బ్రెడ్ ముక్కలు మధ్య కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తే చూడండి, మీకు ఈ పెనంలో పెడతాను ఇప్పుడు. అలాగే అలా మధ్య కట్ చేసుకుని అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకునండి ఈ యొక్క బట్టలోనే ఈ బ్రెడ్ ని వెనక ముందుకి బాగా కొద్దిగా కాల్చుకోండి అలాగే, ఎందుకంటే పచ్చిది తినేస్తే బాగోదండి బాగోదు. అందుకోసమే ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునండి మనం ఏదైతే కూర వండుకుని పక్కన పెట్టుకున్నాం కదా,
ఆ కూరని ప్లేట్‌లో తీసేసుకొని నీట్‌గా అలాగే ఈ కాలిన బ్రెడ్ ముక్కలు కూడా ఆ ప్లేట్‌లో పెట్టుకొని ఒక్కండోయ్ తినేటప్పుడండి అలా తినేయకండి. ఆ కూరలో కొద్ది నిమ్మకాయ రసం పిండుకొని, కలుపుకొని, ఆ బ్రెడ్ ముక్కల్ని అందులో పెట్టి తింటే అదిరిపోద్దండి బాబు! మామూలుగా కాదు. మీరు ట్రై చేయండి ఇయాల.